ఇక్కడ నేనైతే లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నా చూడండి. మనం ఇప్పుడు కుట్టేది ఫ్రంట్ పార్ట్కి షేపటి లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలో దాని గురించి. సో అందుకనేసి నేనైతే ఈ విధంగా లైనింగ్కి అయితే రివర్స్ తీసుకుంటున్నాను చూడండి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అయితే ఈ విధంగా కుట్టేస్తే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అణిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలండి. సేమ్ నేను ఇక్కడ చూపించినట్టే మీరు కూడా కుట్టుకోండి. మనకు చేపట్టి లోడింగ్ ఏ విధంగా రావాలో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి అయితే నేను డాట్స్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నానండి. ఒకవేళ మీకు డాట్స్ ఏ విధంగా వేయాలో మనకు ప్రీవియస్ వీడియోలో అయితే డాట్స్ ఏ విధంగా వేయాలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. 4 టక్స్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలన్న ప్రాసెస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. సో ఇప్పుడైతే ఈ విధంగా మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకు స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, కదలకుండా ఉంటుంది. సో నేను ఈ వీడియో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చిన్న వీడియో అయితే తీసి పెట్టానండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి సీదా మీద ఉల్టా పెట్టేసుకొని స్టార్టింగ్ అయితే కత్తెరతోనే సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 3.5 అండి, తర్వాత 2.5లో మనం మార్క్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకుంటే షేప్ పట్ అనేది సో ఈ విధంగా మనకు షేప్ అనేది వస్తుంది. ఇంతేనండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే వేసుకున్నాం కదా, దీనికి ఏ విధంగా లోడింగ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఓన్లీ శారీ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ మీదనే మనము ఇది అనేది ఉల్టా బ్లౌజ్ ఉల్టా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి దోశ ఫోల్డింగ్ చేసినట్టు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ అంచు ప్లస్ ఈ లైనింగ్ అంచు రెండు అటాచ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. మనం మధ్యలో కుట్టేటప్పుడు లోపల ఫోల్డింగ్ చేసిన క్లాత్ సూది కింద పడకుండా చూసుకోవాలి. తర్వాత మధ్య నుంచి ఉన్న ఫోల్డింగ్ క్లాత్ అంతా బయటికి తీసేస్తే మనకు షేప్పటి లోడింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి చూపించినట్టు లోపల ఉన్న క్లాత్ అయితే తీసేయాలండి నీట్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు పోగులు బయటికి రావు, ప్లస్ ఖర్చుగా అనిపించదు, నీట్గా ఉంటుంది. కస్టమర్కి ఏమాత్రం గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. సో ఒక పార్ట్ కింద నుంచి వేసాం కదా, ఇప్పుడు ఇది పైనుంచి వేసుకురావాలి. సీదా మీద మళ్ళీ ఉల్టా చూడండి, ఏది గుంజొద్దు, నార్మల్గా పట్టుకొని కుట్టు అయితే వేసుకొని రావాలి. ఇప్పుడు పైన బ్లౌజ్ పీస్ ఉంది కదా, సో దాన్ని దోశ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డింగ్ చేసేసి మనం కుట్టుకున్న అంచు ఈ లైనింగ్ అంచు రెండింటిని మడత పెట్టేసుకొని లోపల క్లాత్ బయటికి రాకుండా వేలితోని లోపలికి అనుకుంటూ కుట్టయితే వేసుకొని రావాలండి. ఈ విధంగా కుట్టామంటే మనకు షేప్పటి లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ స్టిఫ్నెస్ కూడా ఉంటుందండి. చెస్ట్ అనేది కిందికి జారకుండా పట్టేసినట్టు ఉంటుంది. సో ఇలా కుట్టేసుకున్నామంటే మనకు కస్టమర్స్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంటుందండి చాలామంది. ఎందుకంటే ఫినిషింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఫినిషింగ్ వల్లనే మన దగ్గరికి కస్టమర్స్ పెరుగుతారు. మనం పిచ్చి పిచ్చిగా కుడితే మాత్రం డబ్బులు తక్కువ ఇస్తారు, కిరాయికి కూడా రాదండి. సో ఏది కుట్టినా సరే మనం వచ్చిన పనినే నీట్గా ఫినిషింగ్గా నేర్చుకున్నామంటే మనకు ఎక్కడికి వెళ్ళినా ఏడ కుట్టుకున్నా సక్సెస్ అయితే ఉంటుంది. సో చుట్టుపక్కల నలుగురు ఇచ్చినా చాలండి మనకి. అలా మన వర్క్ అనేది ఫినిషింగ్ ఉంటే వాళ్ళే చెప్పుకొని వస్తారు. ఇలా నేనైతే ఏ బ్లౌజ్ కుట్టినా కూడా మొత్తం ఫినిషింగ్గానే కుడతానండి. ఇటు సైడు మనము ఉక్స్ పట్టు అయితే వేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ మీద కుట్టేసి ఆన్గా కుట్టి వేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు వేసుకోవాలండి. ఏదైతే గుంజొద్దు. నేను పదే ఎందుకు చెప్తున్నా, గుంజామంటే షేప్ అవుట్ అవుతుంది. సో అందుకనేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు కాజాపట్టి ఏ విధంగా తీసుకోవాలంటే కాజాపట్టి ఏమో 3 ఇంచుల విడుతుతోనైతే తీసుకోవాలండి. ఫోల్డింగ్ మీద 1.5 ఓపెన్ చేసి కట్ చేస్తే మాత్రం 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసుకొని 2 మడతలు అయితే వేసుకోవాలి. ఊళ్ళల్లో అయితే సంచులు కుడతారండి. సో ఇక్కడ సంచులు ఎవరికి నచ్చవు కాబట్టి నేను మళ్ళీ హెబ్బింగ్కే ఇస్తాను. ఇలా మళ్ళీ డబల్ కుట్ అయితే వేసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకోవడం. ఫ్రంట్ పార్ట్ లోడింగు ఉక్స్ కాజా పట్టి కంప్లీట్ అయింది. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం పైపింగ్ అయితే లోడింగ్ చేశానండి. బ్యాక్ ఫ్రంట్ అంతా. నడుముకి అయితే నేను హెమ్మింగే పెట్టేశాను. హ్యాంగింగ్స్ చూడండి సింపుల్గా పెట్టాను. డైలీ యూజ్ శారీస్కి ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే చాలా అందంగా ఉంటాయండి. సో
మూడు పెట్టుకోవడం కంటే ఇలా సింపుల్గా ఒక్కొక్కటి పెట్టుకుంటేనే చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది. ఇంతేనండి బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.